ప్రభునామమునకు స్తోత్రములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు 6వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈలోకి ఉంటారు. నిజమైనటువంటి దైవభక్తి చేస్తున్నటువంటి వారికి భక్తి అనేది ఒక సాధనమై ఉన్నది. ఇహమందు పరమందు కూడా గొప్ప ప్రయోజనమును అది చేకూరుస్తుంది. లోక విషయమును చూసినట్లయితే దేవుడు భక్తి చేయటం వలన కొంత ప్రయోజనమును కలుగజేస్తాడని ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. అదే విధముగా కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు ఒక నిత్యత్వమును దేవుడు ఏర్పాటు చేస్తాడనేటువంటి ఒక మంచి ఉద్దేశముతో భక్తి అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచి భక్తి చేసినట్లయితే, ఆరోగ్యకరమైనటువంటి భక్తి అనగా మనము పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి చేస్తున్నటువంటి పని తన యొక్క జీవితంలో తనకు అనేకమైనటువంటి లాభమును చేకూరుస్తుంది. కాబట్టి అటువంటి లాభమును చేకూర్చేటువంటి దానిలో భక్తి అనేది ఒక సాధనమై ఉన్నది. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి భక్తి మనము చేసినట్లయితే ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు ఆశీర్వాదములను కలుగజేస్తాడని, అటువంటి భక్తిని చేస్తే అది గొప్ప లాభ సాధనమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మన యొక్క హృదయములలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవా, నీకు స్తోత్రములు. రోజు నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనములు ప్రభువా. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని నీ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. సంతుష్టికరమైనటువంటి మంచి భక్తిని చేయడానికి మాకు కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, ఈరోజు మా ప్రియ బిడ్డలు చేస్తున్నటువంటి పనులలోను, ప్రయాణాలలోను, ప్రయత్నాలలోను, కార్యక్రమాలలోను ప్రభువా మీరు ఉండమని అడుగుచూ ఉన్నాను. దేవా, నీకు స్తోత్రములు తండ్రి. రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవుని స్తోత్రాలు తండ్రి ప్రభువా. వ్యవసాయములు, వ్యాపారములు, ఉద్యోగములను చేస్తున్నటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవుని స్తోత్రాలు తండ్రి. 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రభువా ఎగ్జామ్స్ రాసి తండ్రి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి మంచి రిజల్ట్ను మీరు దయచేయమని అడుగుచున్నాను. దేవుని స్తోత్రాలు తండ్రి. వారు ఉత్తీర్ణులు అవడానికి సహాయమును దయచే ప్రభా. ఉదయవా తండ్రి ప్రభా,
వ్యాధులతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి దేవని స్తోత్రములు. వివిధ రుగ్మతలతో తండ్రి దేవ సాతాను సంబంధమైన దురాత్మలతో తండ్రి శోధింపబడుచున్నటువంటి వారు దురాత్మల నుండి విడుదలను దయచేయమని అడుగుచున్నాను దేవుని స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ప్రభా గురి అవుతున్నటువంటి వారిని వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి వారిని విడుదల చేసి వారి యొక్క ఆర్థిక లోటును మీరు భర్తీ చేయమని అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రములు తండ్రి ప్రభా. కుటుంబాలలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని మీరు దర్శించమని అడుగుచున్నాను దేవుని స్తోత్రాలు తండ్రి ప్రభా. శ్రమలలో శోధనలో ఇబ్బందులలో ఇరుకులలో దుఃఖములో ఉన్నటువంటి వారిని తండ్రి ప్రభా మీరు ఆదరించమని అడుగుచున్నాను దేవుని స్తోత్రాలు ప్రభా. ఈ రోజు తండ్రి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. ఈ దినమంతా కూడా తండ్రి ప్రభా నీ ప్రియబిడ్డలైనటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించి నీ యొక్క కృపలో భద్రపరిచి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.